నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఒక విదేశీ భామ భారతీయ సంస్కృతిపై మక్కువతో అడుగుపెట్టిన విద్యావంతురాలు. కానీ ఇక్కడే ఒక కిరాతకుడి ప్రేమ వలలో చిక్కుకొని నేడు దేశం కాని దేశంలో బందీగా మారిపోయింది. చనిపోయాడు అనుకున్న భర్త కాశీ వీధుల్లో సన్యాసిగా ప్రత్యక్షమయ్యాడు. వెళ్లి కలిస్తే మాయ మాటలతో మళ్లీ మోసం చేశాడు. ప్రాణాలు ఇస్తానన్న మనిషే స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఆమెను విమానం నుంచి దించేసి చట్టాల ఉచ్చులో బిగించాడు. ఒక రష్యన్ యువతి, ఒక భారతీయుడి మోసం, వీసా చట్టాల లోపాలు వెరసి ఒక గ్లోబల్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించే కథనమిది. 6 నెలల పాటు ఆమె నరకాన్ని ఎలా అనుభవించింది, ఆ మాయావి పన్నిన పద్మవ్యూహం ఏంటి, ఇవన్నీ మన ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 2015వ సంవత్సరం రష్యా నుంచి ఉన్నత చదువుల కోసం ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వచ్చింది ఓల్గా. PhD పూర్తి చేయాలన్నది ఆమె లక్ష్యం. భారతదేశపు గొప్పతనం, ఇక్కడి మనుషుల ఆప్యాయత చూసి ముగ్ధురాలైపోయింది. ఇదే సమయంలో ఆమె జీవితంలోకి ఒక మాయగాడు ప్రవేశించాడు. తీయటి మాటలతో ఆకట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను ప్రేమ వలలో పడేశాడు. భారతీయుల ప్రేమాభిమానాలకు ఫిదా అయింది ఓల్గా. ఈ ప్రేమ అనంతమని నమ్మింది ఓల్గా. 2019లో అతడినే పెళ్లి చేసుకుంది. ఈ దేశాన్నే తన శాశ్వత నివాసంగా భావించింది. కానీ అదే ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని అప్పుడు గ్రహించలేకపోయింది. పెళ్లైన కొన్నాళ్లకే ఆ కాపురంలో చిచ్చు రేగింది. భారతీయ పౌరుని వివాహం చేసుకున్న విదేశీయులకు లభించే స్పౌసల్ వీసా కోసం ఓల్గా దరఖాస్తు చేసుకుంది. నియమం ప్రకారం ఇంటర్వ్యూకి భర్త రావాలి. కానీ ఆ మాయగాడు కావాలనే ముఖం చాటేశాడు. దీంతో ఆమె వీసా ప్రక్రియ ఆగిపోయింది. గొడవలు ముదిరాయి. తట్టుకోలేక ఓల్గా తన స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. సరిగ్గా ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ మొదలైంది. 2024 జనవరిలో ఒకరోజు ఎలాంటి సమాధానం లేకుండా ఓల్గా భర్త మాయమయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్, ఆచూకీ లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. కుటుంబం లేదు, చేతిలో డబ్బు లేదు. అటు వీసా సమస్యలతో దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి. తన భర్త చనిపోయి ఉంటాడని భయపడుతూ కన్నీళ్లతో 6 నెలల పాటు ఒక చీకటి గదిలోనే మగ్గిపోయింది ఆ విదేశీ వనిత. నమ్మక ద్రోహానికి కూడా ఒక హద్దుంటుంది కదా అని ఆమె రోధించిన తీరు వర్ణనాతీతం. కానీ విధి మరోలా తలచింది. ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక జపాన్ పర్యాటకుడు పోస్ట్ చేసిన వీడియోలో ఓల్గాకు ఒక పరిచయమున్న ముఖం కనిపించింది. వారణాసి ఘాట్లపై జుట్టు పెంచి కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసిలా తిరుగుతున్నది మరెవరో కాదు, చనిపోయాడు అనుకున్న ఆమె భర్తే. అప్పటికప్పుడు వారణాసికి వెళ్లి అతన్ని పట్టుకుంది. అక్కడ అతను మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. తనను క్షమించమని, మళ్లీ కలిసి బ్రతుకుదామని ఆమె కాళ్లపై పడి నమ్మించాడు. మళ్లీ అతన్ని నమ్మి హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ అతడికి ఆర్థికంగా అండగా నిలిచింది ఓల్గా. కానీ పాము పడగ నీడలో బతకటం ఎంత కష్టమో ఆమెకు త్వరలోనే అర్థమైపోయింది. కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే తన భర్త మరో మహిళతో కాపురం చేస్తున్నాడన్న నిజాన్ని తెలుసుకొని ఆమె కుప్పకూలిపోయింది. ఎలాగోలా ఈ నరకం నుంచి తప్పించుకొని రష్యాకు పారిపోవాలని ఎయిర్పోర్ట్కు చేరుకుంది. విమానం ఎక్కబోతున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను ఆపి దింపేశారు. కారణం ఏమిటి అంటే ఆమెపై ఆమె భర్తే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి దేశం విడిచి వెళ్లకుండా చక్రబంధం వేశాడు. ప్రస్తుతం ఓల్గా ఒక ఖైదీలా మారిపోయింది. ఒక భారతీయుడిని ప్రేమించినందుకు తన జీవితాన్ని పణంగా పెట్టి రోడ్డున పడింది. తన పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. భారతీయ వీసా చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకొని ఒక విదేశీ మహిళను ఒక మాయగాడు ఎలా ఆకట్టుకున్నాడో ఈ ఘటన కళ్లకు కడుతోంది. నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఆ మాయావి భర్తకు శిక్ష పడేలా చూడాలని, ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూశారుగా, ఇదొక మామూలు మోసం కాదు. ప్రేమ పేరుతో పక్కా ప్లాన్ ప్రకారం విదేశీ మహిళను ట్రాప్ చేసిన అంతర్జాతీయ నేరం. ఈ మోసం ఎందరినో ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేస్తోంది. విదేశాల నుంచి వచ్చే అతిథులను దైవంగా భావించే మన దేశంలో ఇలాంటి మనుషుల వల్ల దేశ ప్రతిష్ట మసకబారుతోంది. ప్రేమను ఆయుధంగా మలుచుకొని వీసా చట్టాలతో ఆడుకుంటున్న ఆ మాయగాడికి చట్టం గుణపాఠం చెబుతుందా? రష్యన్ యువతి ఓల్గాకు న్యాయం జరుగుతుందా? వీసా సమస్యలు తొలగిపోయి ఆమె సురక్షితంగా తన సొంత దేశానికి చేరుకుంటుందా? ఆ కిరాతక భర్తపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.